అనకూడదు ఇంకా మాటలు అంటే కొంతమంది ఫీల్ అవుతారు మీరు. ఇప్పుడు మా వాళ్ళు మేము కూడా నమ్మి ఓట్లు వేసాం, అంతకుముందు మేము జగన్కి వేసాం ఓట్లు, పవన్ వచ్చని చెప్పి వేసాం, క్యాస్ట్ మేము కాపులమే వేసాం, కానీ లేదు మా ఎమ్మెల్యే కాపులే. ఏం చేస్తున్నారు చెప్పండి, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఎక్కడ పొలం కొనుక్కుందాం పరిస్థితి అలాగే ఉందన్న. రెండో దశ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. అమరావతి ఇప్పుడు అవదే కాదు, ఇంక 10 ఏళ్ళు ఉన్నా అది అవదే కాదు. ఏవో చెప్పండి, ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వలేదంట, మళ్ళీ రెండో దశ అంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఎడుతున్నారు రైతులు, పొలం ఇచ్చిన వాళ్ళు. వాళ్ళు కూడా ఇంకా పొలం ఎడుతున్నారు, ఉన్నారా ఇంకా ఇమ్మంటున్నారు పొలాలు. వాళ్ళు ఇచ్చి అడిగిపోతే చెప్పండి. ఇప్పుడు మీరు ఉన్నారండి, నీకు 2 కొడుకులు, నీకు 2 ఎకరాల పొలం ఉంది, నువ్వు ఎకరం పొలం కూడా తీసుకుంటే రేపు నీ పిల్లల పరిస్థితి ఏంటి? అవునా కాదు? ఒకసారి మీరు ఆలోచించుకోండి. మేము చెప్పాను కాదు, మీరు ఒకసారి ఆలోచించుకోండి. పొలం తీసుకోను, వాళ్ళు ఉన్న ఇల్లు తీసుకోను, మీరు ఎక్కడో ఊరు బయట వస్తామంటే అది వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తులు అయ్యి. అంతర్జాతీయ విమానాశ్రయము, క్రీడా ప్రాంగణం కట్టాలి కూడా అంటున్నారు. పక్కన బిల్డింగ్ కడితే మన కడుపు పోవచ్చుదేంటి? రాదుగా. కూరగాయలు ఎంత రేట్లు అమ్ముతున్నారు, అట్టిపళ్ళు మొత్తం ఆటలు మొత్తం పోయినాయి, లేవు కూరగాయలు లేవు. ఇంత ఆకుకూర కట్ట వచ్చేపాటికి 50 రూపాయలు, కొత్తిమీర కట్ట వచ్చేపాటికి ఏ రంగం బతకాలండి? ఇప్పుడు మేము 4 పిల్లలు ఉన్నాం మాకు ఇంట్లో, ఎట్ట పోతారు చెప్పండి? ఇప్పుడు ఉన్న కంటే ఒక కడితే కటింగ్ చేసుకుంటున్నారు. రైతులు గిట్టుబాటు ధర లేదు, కానీ ధరలు మటుకు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనీ మండుతున్నారు, అక్కడ రైతులు ఏమో ఏడుతున్నారు, చచ్చిపోతున్నారు పురుగు ముందు అయ్యి. కిలో టమాటా 4 రూపాయలు 3 రూపాయలు పోసేస్తున్నాడు. ఇల్లు కిలో టమాటా ఇక్కడ 50 రూపాయలు అమ్ముతున్నాడు. దీనికి ఎవరు పట్టించుకోవట్లేదు మరి? అసలు పవన్ కళ్యాణ్ పట్టించుకుంటుండా, చంద్రబాబు పట్టించుకుంటుండా, ఎమ్మెల్యే పట్టించుకుంటుండా, ఎంపీ పట్టించుకుంటున్నాడా, కార్పొరేటర్ పట్టించుకుంటున్నాడా? ఎవరు పట్టించుకుంటా చెప్పండి?